హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చాలా డేస్ తర్వాత మన ఛానల్లో ఒక ఫుల్ వ్లాగ్ అప్లోడ్ చేయబోతున్నాను అనమాట. ఇదైతే మా డాడీ ఇరుముళ్ళు వ్లాగ్ అనమాట. అయితే లాస్ట్ వీడియోస్లో నేను చెప్పాను కదా, డాడీ అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు అని చెప్పేసి. సో ఇదైతే ఇరుముళ్ళు జరుగుతున్నాయి ఇక్కడ. మా డాడీకి అయితే మొన్న థర్స్డే 21న ఇరుముళ్ళు అయితే జరిగాయి. సో ఇదైతే ఆ రోజు వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయింది. మా డాడీ అయితే భవానీ మాల ఒక 5-6 టైమ్స్ వేసుకున్నారు, కానీ అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం ఇదే ఫస్ట్ టైము. నేనైతే ఆ 5-6 టైమ్స్లో ఎప్పుడు ఇరుముళ్ళకి వెళ్ళలేదు. ఎప్పుడు నా లైఫ్ అంతా హాస్టల్స్లోనే సరిపోయింది. సో ఈసారి ఇరుముళ్ళకి ఎలాగైనా అటెండ్ అవ్వాలి అని చెప్పి ఏదో అన్నట్టు ఈసారి ఇరుముళ్ళు ముఖ్యం బిగులు అన్నట్టు మేమైతే ఇరుముళ్ళకి ముందు రోజు నైటే వెళ్ళాము, నేను రాజా. అయితే వెళ్ళేటప్పుడు వ్లాగ్ రికార్డ్ చేద్దాం అనుకున్నాను, కానీ మేమే హరిబరిగా వెళ్ళడం వల్ల వీడియో అయితే తీయడం కుదరలేదు. స్వామికే 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 స్వామికే
ఇక్కడితో ఇరుముడి కట్టడం అయితే అయిపోయింది. ఇదంతా టెంపుల్లో జరగడం వల్ల వీడియో తీసినా కూడా ఓపెన్ స్పేస్ అవ్వడం వల్ల వీడియోలో లైటింగ్ ఎక్కువైపోయి వీడియో అసలు సరిగా రాలేదు. సో వచ్చినంత వరకైనా ఒక చిన్న మెమరీగా ఉంటుంది కదా అని చెప్పి దీన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే ఇరుముళ్ళు టెంపుల్లో కట్టారు కాబట్టి టెంపుల్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాము. ఈ ప్రదక్షిణలు అయిన తర్వాత మా ఊరు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుంటాము. ఇది మా ఊర్లో ఫేమస్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఈ టెంపుల్ గురించి నేను ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో చాలాసార్లే చెప్పే ఉంటాను. స్వామివారు అయితే చాలా పవర్ఫుల్. అయితే ఆ రోజు థర్స్డే అవడం వల్ల టెంపుల్ అయితే కొంచెం ఖాళీగానే ఉంది. అదే మంగళవారాలు ఆదివారాలు అయితే అసలు టెంపుల్ ఖాళీ ఉండదు. మధ్యాహ్నం 12 గంటల వరకు అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. ఇంకా అందరం కలిసి దర్శనం చేసుకున్నాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఏ ఫంక్షన్ అయినా సరే చిన్నదైనా పెద్దదైనా ఫోటో సెషన్ కంపల్సరీ కదా. సో ఇక్కడ నుంచి అయితే ఫ్యామిలీ ఫోటో సెషన్ ఉంటుంది.
ఇక్కడితో ఫ్యామిలీ ఫొటోస్ అండ్ వీడియో సెషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అందరూ కలిసి మా డాడీని ఇలా తయారు చేశారు. చాలామంది పూలదండలు వేసేసారు. అవి చాలా వెయిట్ అయిపోవడం వల్ల మెడంతా నొప్పి వచ్చేస్తుందని చెప్పేసి కొంచెం సేపు ఉంచుకుని తర్వాత అయితే తీసేశారు. సో ఇక్కడితో టెంపుల్లో జరగాల్సిన ఇరుముళ్ళు పాట అయితే అయిపోయిందనమాట. అయితే యాత్రకి వెళ్ళే బస్సు 2 o'clock అని చెప్పారు. ఇరుముళ్ళు అయ్యేసరికి 11:30 అయింది. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. అందరం కూడా భోజనాలు కంప్లీట్ చేసుకుందామని చెప్పి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేప్పటికి మేము ఆర్డర్ చేసిన ఐటమ్స్ కూడా ఇంటికి వచ్చేసి రెడీగా ఉన్నాయి. సో మళ్ళీ 2 o'clock 3 o'clockకి బస్సు స్టార్ట్ అవుతుంది, అక్కడికి వెళ్ళాలి కదా అని చెప్పేసి అందరం కూడా భోజనాలు అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంత హర్రీబర్రీగా ఉండడానికి రీజన్ ఏంటంటే ఈసారి యాత్రలో మా డాడీతో పాటు మా మమ్మీ అలాగే మా పిన్ని మా బాబాయ్ కూడా వెళ్తున్నారనమాట. సో అందరూ వెళ్ళిపోతే ఇంటికి వచ్చిన గెస్ట్స్కి భోజనాలు అది చూసుకోవాలి కదా, మేము చిన్నపిల్లలం మాకేం తెలుసు అని చెప్పేసి మా మమ్మీ వాళ్ళైతే ఇంకా హర్రీబర్రీగా పెట్టేశారు. బస్సు 2 o'clock అని చెప్పారు. ఒక 1 hour లేట్ అయినా 3 o'clock బస్సు వచ్చేస్తుంది. 3 o'clock అంతా ఇక్కడ అంతా సెట్ చేసేయాలి అని చెప్పేసి వీళ్ళు కంగారు పడిపోయారు. వీళ్ళ కంగారుకి తగ్గట్టుగానే 2:00 బస్సు సాయంత్రం 7:00 వచ్చింది. ఫుల్ కామెడీ అయిపోయింది అసలు. ఎందుకంటే మమ్మీ డాడీ పిన్ని బాబాయ్ వెళ్తున్నారు కదా, వాళ్ళ నలుగురికి సెండ్ ఆఫ్ ఇచ్చిన తర్వాతే మేమందరం వెళ్తామని చెప్పేసి మా అత్తయ్యలు మా మామయ్యలు అందరూ వెయిట్ చేస్తున్నారనమాట. వాళ్ళ కంగారుకి వీళ్ళ వెయిటింగ్కి సరిగ్గా సరిపోయింది. ఆ బస్సు ఏమో సాయంత్రం 7:00 వచ్చింది. ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు, ఎవ్వరు లేరు వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడం కోసం. ఇంకా భోజనాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత అందరం సరదాగా కూర్చొని కొంతసేపు ఇలా కబుర్లు అయితే చెప్పుకున్నాము. బస్సు ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ. ఇవైతే లగేజ్ బ్యాగ్స్ అనమాట. మా మమ్మీ మా డాడీ కోసం 4 లగేజ్ బ్యాగ్స్ అయితే సెట్ చేసుకుని రెడీగా పెట్టుకుంది. బస్సు ఎప్పుడు వస్తే అప్పుడు ఎక్కేద్దామని చెప్పి. ఇది ఇందాక డాడీ తీశారు కదా, ఆయన మెల్లోంచి తీసి ఇచ్చిన పూలదండ వాహనానికి వేసుకుంటే చాలా మంచిదంట. ఎవరి కాళ్ళు అలాగే వేసేసుకున్నారండి. తెచ్చినవి తెచ్చినట్టు అయిపోయినాయి. ఎందుకంటే స్వామివారి మెల్లో అని ఫీల్ అయ్యి మనం వేసుకోవాలంట. సో ఒకటైతే నేను మన కార్ కోసం అని తీసి పక్కన పెట్టేశాను. ఇంకా బస్సు ఎప్పుడు వస్తే అప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవడం కోసం అని చెప్పేసి లగేజ్ అయితే ముందే కార్లో పెట్టిచ్చేసాము. ఎందుకంటే ఎప్పుడు వస్తుందో తెలీదు, ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వట్లేదు వాళ్ళు. వస్తుంది 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 అనే చెప్తున్నారు. కొంచెం లేట్ అవుద్ది అని చెప్తే కొంచెం రిలాక్స్డ్గా ఉండేవాళ్ళేమో. అలా కాదు, బస్సు వస్తుంది రెడీగా ఉండండి అనే చెప్తున్నారు. సో ఎందుకులే అని చెప్పేసి మేమైతే కొంచెం అలర్ట్ అయిపోయాము. తీసుకువెళ్లాల్సిన ఐటమ్స్, బ్యాగ్స్, స్నాక్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా కార్లో పెట్టుకుని రెడీగా ఉన్నాము. అనుకున్నట్టుగానే ఈవినింగ్ 7:30 అయింది. బస్సు అయితే 7:30కి వచ్చిందనమాట. జనాలందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. బస్సు ఎక్కిన తర్వాత ఇచ్చే సెండ్ ఆఫ్ బస్సు ఎక్కక ముందే జాగ్రత్తగా వెళ్ళరండి అని చెప్పేసి వెళ్ళిపోయారనమాట. సో ఇదైతే అమ్మ వాళ్ళు యాత్రకి వెళ్ళే బస్సు. అయితే ఇది 10 days ప్యాకేజ్ అనమాట. ఒక్కొక్క పర్సన్కి 10K వరకు ఛార్జ్ చేస్తారు. ఈ ట్రిప్లో మొత్తం 20 temples వరకు కవర్ అవుతాయి. సో ఎప్పుడో కానీ అదృష్టం రాదు అని చెప్పేసి మా డాడీతో పాటు మా మమ్మీ కూడా తయారైంది. మా మమ్మీతో పాటు మా పిన్ని తయారైంది. మా పిన్ని మా బాబాయ్ని తయారు చేసింది. మొత్తం నలుగురు కలిసి వెళ్తున్నారు. ఆఫ్టర్నూన్ 2 o'clock నుండి ఈవినింగ్ 7:30 వరకు ఈ బస్ కోసం వెయిట్ చేసాం కదా, కానీ ఈ బస్ వచ్చి జస్ట్ 15 minutes కూడా ఉండలేదు. అన్నీ ప్యాక్ చేసుకుని అన్నీ సర్దుకుని అంత అలర్ట్గా ఉన్నా లాస్ట్లో మాత్రం చాలా హడావుడి అయిపోయింది అనమాట. ఆ హడావుడిలో మా మమ్మీ ఫేస్ చూసారా ఎంత ఫ్రస్ట్రేషన్తో ఉందో. ఎందుకో తెలుసా, లగేజ్ ఎక్కించే గ్యాప్ లేదు, మనుషుల్ని ఎక్కనివ్వట్లేదు, అంత హడావుడి చేసి పడేశారు. అంత హడావుడిగానే వెళ్ళిపోయారు వాళ్ళు. సెండ్ ఆఫ్ ఇచ్చే టైం మాకే లేదు కనీసం. ఎనీవేస్ వీళ్ళ డివోషనల్ ట్రిప్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది. కంటిన్యూస్గా ఒక 10 days టెంపుల్స్లోనే డివోషనల్ మూడ్లోనే ఉంటారు. వీళ్ళ జర్నీ ఇలాగే హ్యాపీగా సాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.